యూజ్ చేయలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట. సో ఈ స్ప్రౌట్ మేకర్ తీసుకున్నాను. చాలా చిన్నగా వచ్చింది. సో ఇదంతా వచ్చింది అండ్ ఇంకొక దాంట్లో కూడా వచ్చింది. మీరు నా వీడియోస్ చూడాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటే శ్రావణి లైఫ్ డైరీ అని ఉంటుంది, సో ఫాలో అయిపోండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ్ హియర్. అండ్ మీరు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇవాళ వీడియో వచ్చి లైక్ మనం స్ప్రౌట్స్ అనేటివి మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా, లైక్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మోస్ట్లీ చాలామంది ఇష్టపడతారు. సో సేమ్ నేను కూడా అలాగే లైక్ ఇష్టంతో కాదు కానీ లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్ప్రౌట్స్ తిందాము డైట్లో అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. బట్ నాకు స్టార్ట్ చేసిన ఒక 1 month వరకు నాకు చాలా మెస్అప్ అనమాట. లైక్ ఒక్కొక్కసారి ఏంటంటే నాకు క్లాత్లో పెట్టి పెడతాం కదా, వైట్ క్లాత్లో పెట్టి, సో వైట్ కాటన్ క్లాత్లో పెడితే నాకు ఒక్కొక్కసారి బ్లూ అండ్ గ్రీన్ వచ్చేవన్నమాట. లైక్ మేబీ అవి ఎక్కువ సోక్ అయిపోయి, లేకపోతే అదర్వైజ్ క్లాత్ బాగాలేకనో నాకైతే అలా వచ్చాయి. సో అలా వస్తే నేను సెర్చ్ చేశాను గూగుల్లో సెర్చ్ చేస్తే లైక్ అలా స్పాట్స్ వచ్చేటి ఉన్నా, అదర్వైజ్ స్టిక్కీగా ఉన్నా, సో పాయిజన్ అని చెప్పేసి చెప్పారనమాట. సో వచ్చింది. సో అందుకే నాకు ఆ ఫోబియా అలా ఉండిపోయింది. లైక్ క్లాత్లో పెడితే అలా ఒకవేళ స్టిక్కీగా అనిపించినా, లేకపోతే ఏదైనా స్పాట్స్ కనిపించినా నాకు ఏదో పాయిజన్ ఉంటుందేమో అని చెప్పేసి అలా ఫోబియా ఉండిపోయి ఒకసారి పడేయడం, అదర్వైజ్ క్వాంటిటీ ఎక్కువ సరే అని చెప్పేసి ఎక్కువ బల్క్లో చాలా ఎక్కువ క్వాంటిటీ పెడితే కూడా అది తొందరగా అంత ఈజీగా తినం కదా అవి స్ప్రౌట్స్ అనేటివి. సో అవి అయిపోకుండా మళ్ళీ అవి కూడా ఎక్కువ డేస్ ఉండిపోయి అలాగే ఫ్రిడ్జ్లో అవి కూడా స్టిక్కీగా అయిపోవడం, మళ్ళీ దాన్ని ట్రాష్ చేయడం. సో ఇలా నాకు బాగా మెస్అప్ అయిపోయిందనమాట. అండ్ కంటిన్యూగా చేసుకోలేము వాటిని. లైక్ అన్ని క్లోత్స్ మరీ రెగ్యులర్గా పెట్టి డైలీ అన్నీ ఒక్కొక్క మూటలాగా పెట్టలేము కదా క్లోత్స్ అన్నీ కూడా. సో వీక్లో ఒక 2 times అలా వచ్చేటివి అంతే స్ప్రౌట్స్. సో నాకు అనిపించింది, సో దాని తర్వాత నాకు బాగా మెస్ అయిపోయింది అనమాట. లైక్ అంతా రెగ్యులర్ కూడా చేయలేకపోయాను. అందుకే నాకు అనిపించింది బెటర్ టు బై స్ప్రౌట్ మేకర్ ఫ్రమ్ అమెజాన్ అనిపించింది. అండ్ అమెజాన్లో బెస్ట్గా నాకు నేను ఇది తీసుకున్నానండి, స్ప్రౌట్ మేకర్. సో దిస్ ఇస్ స్ప్రౌట్ మేకర్. అండ్ నేను ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం యూజ్ చేయబోతున్నాను. అండ్ ఇందాకే చూశాను అండ్ 2 days అయింది వచ్చి పార్సల్. సో సారీ, పార్సల్ కాదు, ఆర్డర్ పెట్టిన తర్వాత పార్సల్ ఆఫ్కోర్స్ డెలివరీ అయ్యి 2 days అయింది. అండ్ ఇది $22 పడిందండి నాకు. సో $22కి నేను తీసుకున్నాను ఇది. అండ్ $22 బెస్ట్ ప్రైజే అనిపిస్తుంది. బికాస్ నేనేంటంటే లైక్ చాలా లైక్ $9 $14 చాలా ఉన్నాయి స్ప్రౌట్ మేకర్లో. బట్ అదేంటంటే ఒకటే లేయర్ ఒక ప్యాన్లా ఉందన్నమాట. దాంట్లో ఓన్లీ మనం ఒక టైప్ స్ప్రౌటే వేసుకోగలుగుతాం, డిఫరెంట్లీ వేసుకోలేము అనమాట. సో నాకు అందుకే ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అండ్ ఇది మనము ఒక 5 ఇచ్చారండి. 1 2 3 4 5 వచ్చాయి. 5 కంటైనర్స్ లాగా వచ్చాయి. సో దీంట్లో మనము డిఫరెంట్ స్ప్రౌట్స్ వేసుకోవచ్చు. అండ్ ఇది రెగ్యులర్గా వీక్లీ 5 days అంటే వీక్కి వచ్చేస్తుంది. సో నాకు ఇది బెస్ట్ అనిపించింది. సో అండ్ దీని మీద నేను రివ్యూస్ అండ్ రేటింగ్ అండ్ కామెంట్స్, సో అండ్ వేరే వాళ్ళ వీడియోస్ చూశాను, వాళ్ళు యూస్ చేసి వాళ్ళు చెప్పిన రివ్యూస్ని చూసి, సో అంత నేను గ్యాదర్ చేసి అంత దీని మీద సర్చ్ చేసి నేను ఫైనల్గా ఇది తీసుకున్నాను. అండ్ $9 కూడా ఉంది. బట్ అది ఏంటంటే లైక్ రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళకు అయితే ఇది బెటర్ అనిపిస్తుంది నాకు. రెగ్యులర్గా స్ప్రౌట్స్ ఎవరైతే తినాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ సో అలా కూడా తీసుకోవచ్చు. లైక్ వన్స్ ఇన్ వైల్ మనము యూస్ చేసి మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీక్ అలా పెట్టుకుంటే మాత్రము అలా $9 అలా అటువైపు కూడా తీసుకోవచ్చు. అండ్ దీన్ని అంతా కంప్లీట్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ అమెజాన్లో నేను తీసుకున్నాను.
అండ్ ఇది చాలా ఈజీ కూడా, ఓన్లీ 3 స్టెప్స్లో మనము దీన్ని స్ప్రౌట్స్ ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో లైక్ ఈ బాక్స్ ఉంది కదా పైన గ్రీన్ కలర్ది, అండ్ దీంట్లో ఫెనుగ్రిక్ సీడ్స్ ఆర్ సంథింగ్ ఏదో సీడ్స్ కూడా ఇచ్చారండి. సో ఈ సీడ్స్ ఇచ్చారు. మేబీ ఇది అయితే ఫెనుగ్రిక్ సీడ్స్ లాగా అనిపిస్తుంది, చాలానే ఉన్నాయి. అండ్ దీంట్లో చిన్న చిన్న హోల్స్ వచ్చాయన్నమాట. లైక్ కనిపిస్తుందో లేదో, ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఇచ్చాడు. ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఇచ్చారు. అండ్ దీని మీద మనము ఇలా గ్రీన్ కలర్ ఉంది కదా, సో ఈ గ్రీన్ కలర్ని ఇలా వచ్చింది అనమాట. మనం ఇప్పుడు ఇలా పెట్టి దీని మీద వాటర్ పోసి డైలీ ఒక మార్నింగ్ టైం, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, సో 3 times వాటర్ పోయాలంట. సో 3 times వాటరింగ్ మనం చేస్తే 2 to 5 daysలో వస్తుంది అని చెప్పేసి చెప్పారు. అండ్ ఒకవేళ మనము పెద్ద సీడ్స్ వేయాలనుకుంటే కొంచెము స్ప్రెడ్ చేయాలన్నమాట. అండ్ స్ప్రెడ్ చేస్తే ఇక్కడ చూసారు, ఇక్కడ లైన్స్ ఇచ్చారు కదా, సో వాటర్ పడితే ఇది లైన్స్ అంతా కవర్ అయిపోతుంది అనమాట. సో అన్ని డ్రిప్ అయిపోయి అంత వాటర్ కూడా అన్నిటికీ వచ్చేస్తుంది, అన్ని సీడ్స్కి వస్తుంది. సో అలా ఇచ్చారు. సో నాకు ఇది ఈజీగా అనిపించింది. సో మేకింగ్ కానీ అండ్ వాష్ చేసుకోవడానికి కానీ ఇక్కడ నాకు ఈజీగానే అనిపించింది. సో అందుకే నేను ఇది చూస్ చేసుకున్నాను. అండ్ లెట్స్ సీ. అండ్ నేనైతే ఇప్పుడు 2 types స్ప్రౌట్స్ వేద్దాం అనుకుంటున్నాను. అండ్ దీంతో పాటు ఇవి సీడ్స్ ఇచ్చారు కదా, ఫెనుగ్రిక్ సీడ్స్లా అనిపిస్తుంది, బట్ ఐ డోంట్ నో. బట్ ఈ సీడ్స్ కూడా నేను వేసి చూస్తాను. అండ్ 3 days 2 to 4 days అన్నాడు కాబట్టి ఒక 3 days వరకు వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి నాకు లీఫీ టైప్ అయితే అంత పెద్ద స్ప్రౌట్ అక్కర్లేదు, జస్ట్ చిన్న స్ప్రౌట్ వస్తే సరిపోతుంది. సో నేనైతే 3 days వరకు వస్తుందని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. నేను దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి అలాగే సీడ్స్ కూడా స్ప్రెడ్ చేసి చూపిస్తాను మీకు. అండ్ దీని వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను, బికాజ్ నేను జస్ట్ ఇది రివ్యూ కోసమే నేను ఇద్దామని అనుకుంటున్నాను. రివ్యూ అంటే నేను కొన్న దానికి మీకు ఎలా ఉంది అని చెప్పేసి నేను చెప్తాను. ఇంకో నెక్స్ట్ వీడియోలో స్ప్రౌట్ బాగా వస్తుందా లేకపోతే టఫ్గా ఉందా అని చెప్పేసి నేను చెప్తాను. సో అందుకే నాకైతే ఇది బాగా అనిపించింది. సో మీరు ఒకవేళ రెగ్యులర్గా స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో అంటే, సో డెఫినెట్గా మీరు ఇది ట్రై చేయొచ్చు అని అనుకుంటున్నాను, బికాస్ నాకు ఇంకా తెలీదు. నాకైతే రివ్యూస్ వరకు, కామెంట్స్ వరకు నాకు బాగా అనిపించింది, అందుకే నేను ఇది షేర్ చేస్తున్నాను మీ అందరితో కూడా. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. అండ్ ప్రజెంట్గా అయితే నేను దీంట్లో సీడ్స్ వేసి చూపిస్తాను మీకు. ఫైనల్గా అయితే నేను ఇలా పెట్టేసుకున్నాను. సో మెల్లిమెల్లిగా వాటర్ డ్రిప్ అవుతున్నాయి లోపలికి. అండ్ ఇది ఒక 2 to 4 days అని చెప్పారు. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అసలుకి వచ్చాయా లేవా అని చెప్పి. అండ్ నాకు కొంచెం డౌట్గా ఉంది, లైక్ ఇవి మెంతి ఫెనుగ్రిక్ సీడ్స్ మాత్రమే వేస్తారా, లేకపోతే నార్మల్గా మనం స్ప్రౌట్స్ తింటాం కదా మార్నింగ్, సో అలా అవి వేస్తారో లేదో అని చెప్పి నాకు కొంచెం డౌట్ వస్తుంది. బట్ లెట్స్ సీ. నేనైతే లాస్ట్ దాంట్లో చాలా ఎక్కువ వేసాను, ఈ ఫస్ట్ దాంట్లో చాలా ఎక్కువ వేసాను అనమాట. అండ్ లెట్స్ సీ, ఒకవేళ
ఎలా ఉంటే నేను చెప్తాను, నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను సో వచ్చాయా లేదా అని చెప్పి. సో ఇదన్నమాట. అండ్ దీని తర్వాత నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ది నేను చూపించబోతున్నాను. సో అది ఏంటంటే లైక్ మా ఇంట్లో కొత్త తులసమ్మ వచ్చిందనమాట. లైక్ చాలా డేస్ అవుతుంది, లైక్ ఆఫ్టర్ 2 months 3 months తర్వాత కొత్త తులసి వచ్చింది. అండ్ నేను కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేశాను కూడా నేను చెప్తాను. సో డైరెక్ట్ మనం తులసమ్మ దగ్గరికి వెళ్ళిపోదాము. సో అక్కడ చూపిస్తాను మీకు. కొత్తగా చిన్నగా బాగా వచ్చాయన్నమాట. సో మీకు దాని స్టోరీ నేను చెప్పి మీతో షేర్ చేస్తాను ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి. సో లెట్స్ గో. సో నేను చెప్పాను కదా తులసి వచ్చిందని చెప్పి. సో ఇదేనమాట, చాలా చిన్నగా వచ్చింది. సో ఇదంతా వచ్చింది అండ్ ఇంకొక దాంట్లో కూడా వచ్చింది. అండ్ ఇదే రావడానికి స్టోరీ ఏంటంటే లైక్ మెయిన్గా అయితే నేను ఏమనుకుంటానంటే దీంట్లో కంపోస్ట్ నేను యాడ్ చేశాను. సో మీకు కంపోస్ట్ వీడియో కూడా మీకు ర్యాండమ్గా చూపిస్తాను, చూడండి. సో లైక్ నేను కంప్లీట్గా అన్నీ కూడా గ్యాదర్ చేశాను అనమాట. లైక్ టమాటోస్, పీల్ చేసిన క్యారెట్స్, రాడిష్ అండ్ టామరిన్ అండ్ ఇంకేం చాలా అన్ని ఫ్రూట్స్, స్ట్రాబెర్రీస్, బనానా పీల్ అండ్ ఆరెంజ్ పీల్. సో అండ్ ఇంకేంటి కోకోనట్ పైన ఉంటుంది కదా, సో అది అన్ని కంప్లీట్గా నేను అన్ని మిక్స్ చేసి దాంట్లో కొంచెం గ్రీన్స్ కూడా నేను లైక్ కోరియండర్ కట్ చేసిన సైడ్స్కి ఉంటాయి కదా, సో కోరియండర్ కట్ చేసినవి కూడా అన్ని కంప్లీట్గా మనం ఏమైతే రెగ్యులర్గా యూస్ చేస్తున్నామో ఇంట్లో, సో అవన్నీ కూడా నేను యాడ్ చేసి నేను కంపోస్ట్ ప్రిపేర్ చేశాను అనమాట. లైక్ బయట గ్రీన్స్ మామూలుగా చెట్లు ఉంటాయి కదా, సో ఆ చెట్లు, సో ఇవన్నీ కూడా కంప్లీట్గా అన్నీ కూడా కట్ చేసి పెట్టాను. సో కట్ చేసి పెట్టిన ఇది నేను మీకు చూపిస్తుంది ఏంటంటే నేను సెకండ్ టైం ప్రిపేర్ చేసింది. లైక్ ఫస్ట్ ఆల్రెడీ మేము ఒక 6 months ప్రిపేర్ చేసింది ఆల్రెడీ నేను ఒక కవర్లో మీకు చూపిస్తున్నాను కదా, సో అది కూడా ఉంది. అదేంటంటే మేము ఆల్రెడీ మా హస్బెండ్ ప్రిపేర్ చేసాడు అనమాట, అనిల్ ప్రిపేర్ చేసింది. సో దాన్ని తీసుకొచ్చి మేము దీంట్లో కొంచెం యాడ్ చేసాం. యాక్చువల్లీ లైక్ నార్మల్గా మట్టి ఉంటుంది కదా, నార్మల్ మట్టి మేము తీసుకుంది నార్మల్ శాండే. సో ఆ శాండ్లో మేము అది కొంచెం యాడ్ చేసిన తర్వాత నాకేంటంటే నాకు ఇది బాగా హెల్తీగా వస్తుందని చెప్పేసి ఆ ఒపీనియన్ అలా ఉందన్నమాట. బికాజ్ మిగతా దానికన్నా కంపేర్ చేస్తే ఇది తొందరగా గ్రో అయింది అండ్ ఈ మనీ ప్లాంట్ కూడా చాలా తొందరగా గ్రో అయింది. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, లైక్ నేను అన్నీ కూడా ఒక్కొక్కసారి ఏం చేశానంటే లైక్ మనం పీల్ చేసిన టమాటోస్ ఇవన్నీ కూడా ఏమైనా మనం ట్రాష్ చేసేటివి ఏమైతే ఉంటాయో దాంట్లో నార్మల్గా వాటర్ ఉంటాయి కదా, లైక్ రైస్ వాటర్, ఇవన్నీ కూడా కడిగిన వాటర్ నేను దాంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అది కూడా నేను ఆ వాటర్ కూడా నేను దీంట్లో కొన్నిసార్లు నేను నార్మల్ వాటర్ పోయకుండా సో ఆ వాటర్ కూడా నేను యాడ్ చేసి పోసేదాన్ని దీనికి. సో దానివల్ల కూడా నేను ఇది తొందరగా గ్రో వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇదన్నమాట దీని స్టోరీ. అండ్ ఇది చూసారా, దిస్ ఈజ్ ఒరిజినల్ తులసి మాది. యాక్చువల్లీ చాలా హెల్తీగా ఉండే, యాక్చువల్లీ లైక్ ఒక 4 to 5 months బ్యాక్ చాలా హెల్తీగా ఉండే, చాలా బాగుండే. బట్ ఏమైందంటే లైక్ సో ఆ తులసి ఏంటంటే లైక్ చాలా హెల్తీగా ఉండే 5 months బ్యాక్. మీరు నా వీడియో ఉగాది వీడియో ఒకసారి మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ మార్నింగ్ నేను ప్లాంట్స్కి వాటర్ పోయడం నేను అది చూపించాను దాంట్లో. సో దాంట్లో ఈ తులసి అనేది ఇలా హెల్తీగా కొంచెం లీవ్స్ ఉండేనమాట. నేను కరెక్ట్గా ఫోకస్ చేసి చూపించలేదు, బట్ యూ కెన్ సీ పక్కన తులసి కూడా హెల్తీగా గ్రీన్స్ మంచిగా ఉండనమాట లీవ్స్. సో మెల్లిమెల్లిగా దానికి ఏమవుతుందంటే కొన్ని లీవ్స్ రాలిపోతూ ఉంటే సో అనిల్ కొంచెం భయపడ్డాడు, లైక్ మొత్తానికి పోతుందేమో అని చెప్పేసి భయపడి దాని సీడ్స్ అక్కడక్కడ వేసాడు అనమాట. సో వేసిన తర్వాత కూడా రాలేదు, ఒక 1 month వరకు కూడా ఏ సీడ్స్ రాలేదు. అండ్ మేము ఏం చేసాం, ఇంకా మళ్ళీ నార్మల్ మట్టిలో కంపోస్ట్ మేము ప్రిపేర్ చేసిన కంపోస్ట్ మీకు చూపించాను కదా, సో ఆ కంపోస్ట్ మేము దీంట్లో యాడ్ చేసాము. అండ్ తులసి ఇది ఉంది కదా, దీని మీద కొంచెం మట్టి తీసి అండ్ కంపోస్ట్ యాడ్ చేసి అండ్ దాని మీద మళ్ళీ ఇంకో లేయర్ మట్టి వేసామన్నమాట. సో అలా వేసిన తర్వాత ఒక 1.5 month వరకు కూడా రాలేదు. నాకు
డైలీ లేచి చూసేదాన్ని అనమాట. మంచిగా ఉన్నాయి హెల్తీ లీవ్స్ కూడా అనవసరంగా మొత్తం పోయాయి, సీడ్స్ కూడా ఇప్పుడు గ్రో అవ్వట్లేదు అని చెప్పేసి కొంచెం భయం వేసింది. అండ్ మన ఇండియాలో ఉంటేనేమో అది డిఫరెంట్, లైక్ క్లైమేట్కి ఆటోమేటిక్గా ఏవైనా గ్రో అయిపోతాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ లైట్స్ ఇక్కడ నేను పెట్టాను చూసారా, ఈ లైట్స్ డెఫినెట్గా ఉండాలన్నమాట. సో ఈ లైట్స్ పెట్టిన 2 months కూడా అది రాలేదు. సో కొంచెం భయం వేసింది పోతుందేమో అని చెప్పి. అండ్ ఇక్కడ నేను పెట్టిన ఈ మనీ ప్లాంట్ కూడా, సో ఇది కూడా ఆల్మోస్ట్ 3 monthsకి వచ్చింది. అండ్ ఇది కూడా కలర్స్ చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. నేను అనుకున్నా ఇంకా క్లైమేట్ మరి చేంజ్ అవుతుంది, ఎక్కువ కోల్డ్ ఉంటుంది, అప్పుడు వింటర్ అనమాట ఇది పెట్టినప్పుడు మేము తులసి ఇదంతా కూడా. సో ఏమన్నా పోతుంది ఇంకా రాదేమో అని చెప్పేసి అనుకున్నాము. బట్ అట్ లాస్ట్ ఒక 2 weeks బ్యాకే చిన్నగా వచ్చాయి. అండ్ నేను పిచ్చి మొక్కలు అనుకున్నాను యాక్చువల్లీ. సో నాకు తెలియదు తులసి ఇంత, మేము చాలా తక్కువే, నేను చూసింది అయితే చాలా తక్కువే. మా అమ్మ వాళ్ళ ఇంట్లో బాగుండేది బట్ అంత ఐడియా లేదనమాట. సో నేను ఏదో పిచ్చి మొక్క అనుకొని ఒకసారి తీసేద్దాం అనుకున్నాను ఒక రోజు అయితే. తర్వాత ఇంకా కొంచెం పెద్దగా గ్రో అవుతే, ఇక్కడ చూసారా ఇవి కొంచెం పెద్దగా గ్రో అవుతే కొంచెం తెంపి చూసాను ఏం లీఫ్ అని చెప్పి. సో ప్యూర్ తులసి వచ్చింది. సో అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. అండ్ మిగతా దాంట్లో కూడా వేసాము బట్ అవేవి రాలేదు. దీంట్లో మాత్రమే నేను కంపోస్ట్ యాడ్ చేశాను కాబట్టి వచ్చింది. సో మీరు ఒకవేళ ఇలా యుఎస్లో ఉండి ఇలా తులసిని పెంచుకోవాలనుకుంటే డెఫినెట్గా మీరు ఈ లైట్స్ అనేటివి డెఫినెట్గా మీరు యూజ్ చేయాలి. సో 24/7 మీరు ఈ లైట్స్ అనేటివి పెట్టాలి. అప్పుడప్పుడు ఎప్పుడంటే లైక్ మార్నింగ్ డే టైంలో ఒక్కొక్కసారి మేమైతే ఒక 1/2 hour 1 hour తీస్తాం అంతే. డైలీలో కూడా చాలా రేర్ అనమాట మేము ఆఫ్ చేసేది. అండ్ నైట్ టైం రెగ్యులర్గా పెడతాము, అసలు ఆఫ్ చేయము. అండ్ ఇది ఉంటేనే తులసి అనేది రెగ్యులర్గా మనకు బాగా వస్తుంది. అండ్ మనీ ప్లాంట్స్, కోరియండర్ మీరు ఏమైనా పెంచుకోవాలనుకుంటే కూడా ఈ లైట్స్ మీరు పెట్టారనుకోండి తొందరగా గ్రో అవుతుంది అనమాట, చాలా బాగుంటుంది. సో నాకైతే ఈ తులసి వెనకాల మా తులసమ్మ వచ్చింది. సో మా తులసమ్మ వెనకాల నేను స్టోరీ మీకు చెప్పాను, షేర్ చేశాను. అండ్ మీరు కంపోస్ట్ కూడా ఇండియాలో స్మెల్ వచ్చేస్తుంది అని చెప్పేసి మనము ఫీల్ అవుతుంటాము. అండ్ ఇక్కడైతే ఇంకా అసలుకి అందరికి తెలిసిపోతుందేమో ఆ స్మెల్ అని చెప్పేసి అనుకుంటాము. బట్ మనము కొంచెం కేర్ఫుల్గా ఉండి మనము ఆ జార్ని అనేది టైట్గా పెట్టి, అదర్వైజ్ కవర్లు టైట్గా కట్టేసి పెడితే సో స్మెల్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో మేమైతే అలా పెట్టుకున్నాము. సో ఆ కంపోస్ట్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్దీ ప్లాంట్స్ మన ఇంట్లోనే గ్రో అవ్వాలనుకుంటే మాత్రం మీరు అలా కూడా కంపోస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇదన్నమాట ఇవాళ స్టోరీ వచ్చేసి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్ బికాజ్ నేను కంపోస్ట్ ఇండియాలో ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. అండ్ ప్లాంట్స్ కూడా ఎక్కువ గ్రో చేసింది ఏం లేదు. బట్ మా ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉండేది. సో దానికి పెద్ద పూలు వచ్చేసి, సో ఆ పూలు ఫ్లవర్స్ ఒకటి చూసి నాకు ఇంకా వేరే ప్లాంట్స్ పెంచాలనే థాట్ వచ్చేది కాదనమాట. సో అంత పెద్ద ట్రీ మా ఇంటి దగ్గర. సో అందుకే నాకు ప్లాంట్స్ పెంచే దాని మీద ఎక్కువ తెలియదు అనమాట. సో ఇదే నా ఫస్ట్ టైం నేను ఇంట్లో వచ్చిన తర్వాత ఇలా ప్లాంట్స్ పెంచడం చూడడం. అండ్ అనిల్ బాగా కేర్ చేస్తాడనమాట. సో తనకి బాగా ఇంట్రెస్ట్ ఇలా ప్లాంట్స్ పెంచడం. అండ్ నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇక్కడికే వస్తాను, ఈ సెటప్ దగ్గరకు వచ్చి నేను చూస్తాను ఈరోజు ఎంతవరకు వచ్చింది అని చెప్పి. అండ్ ఇదైతే ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. అండ్ మీరు కూడా ఒకవేళ కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చూపించినట్టుగా. అండ్ ఈ లైట్స్ డెఫినెట్గా పెడితే మాత్రం మీ తులసమ్మ ఎప్పటికీ హ్యాపీగా మీ ఇంట్లోనే ఉంటుంది. అండ్ అంతే ఇవాళ మీకు స్ప్రౌట్ మేకర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి లైక్ రివ్యూ చెప్పాను కదా. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు మెన్షన్ చేస్తాను ఆ స్ప్రౌట్స్ ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి. సో బాగుందో లేదు కూడా నేను మీకు చెప్తాను. సో స్ప్రౌట్ మేకర్ బాగుందా లేదా అని చెప్పి. ప్రజెంట్గా అయితే నాకు రివ్యూస్ బట్టి నేను తీసుకున్నాను, బట్ యూస్ చేసింది మాత్రం నేను ఫస్ట్ టైమే. అండ్ అంతే. సో ఇదన్నమాట ఇవాళ వీడియో వచ్చి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీరు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో సీ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.